సింగరేణి సంస్థ ఆర్జీవన్ ఏరియా జీడీకే లెవెనింగ్ లైన్లో 55వ రక్షణ పక్షోత్సవాలు ఘనంగా నిర్వహించారు అధికారులు. గని ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం సేఫ్టీ చింతల శ్రీనివాస్, జీఎం హెచ్ఆర్డి హబీబ్ హుసేన్, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా ఈ నెల 9వ తేదీ నుండి రక్షణ పక్షోత్సవాలను నిర్వహిస్తూ వస్తుందని, సంస్థలో ప్రతి కార్మికుడు రక్షణతో కూడిన నియమాలను, విధి విధానాలను పాటిస్తూ ఉత్పత్తికై పాటుపడితేనే సంస్థకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు. పనిలో చేసే చిన్న పొరపాటు వల్ల పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం లేకపోలేదని, అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటిస్తూ నిర్దేశిత ఉత్పత్తికై నిరంతరం పాటుపడాలని సందర్భంగా కార్మికులకు పిలుపునిచ్చారు. అనంతరం గని ఏజెంట్ శ్రీనివాస్ చేతుల మీదుగా అధికారులందరికీ ఫస్ట్ ఎయిడ్ కిట్లను బహుమతిగా ప్రదానం చేశారు. దాంట్లో నేను చేయి పనుల వల్ల నాకు కానీ నాతోటి కార్మికులు కానీ ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం మనకు ఉంటే దాన్ని నివారించడానికి చేయాలి. అది మనము వర్క్ చేసేటప్పుడు అసెస్మెంట్ లేకుండా చేస్తే మాత్రం ఖచ్చితంగా మనకే ప్రమాదం కావచ్చు, మన పక్కవారిని కూడా ప్రమాదంలోకి నెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఏదైనా ఒక ప్రమాదం జరగాలంటే అన్సేఫ్ కండిషన్ ఉండాలి, అన్సేఫ్ యాక్ట్ని మనం చేయాలి. అన్సేఫ్ కండిషన్స్ దానికి సంబంధించి సంస్థ అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. అన్సేఫ్ కండిషన్స్ అవాయిడ్ చేయడానికి ఇంతకుముందు మనం ఫేస్లో కన్వెన్షనల్ మైనింగ్ ఉండే 10 మంది 12 మంది ఫీల్డింగ్ చేసి మనం ఎప్పుడైతే మన యాటిట్యూడ్, బిహేవియర్, కల్చరు, డిసిప్లిన్ మనం పాటిస్తే రెగ్యులర్గా అవి మన రూల్స్లో మన సిస్టంలోకి వచ్చినాయంటే ఆ సిస్టమ్ ప్రకారం మనం పనిచేస్తుంటే ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశం ఉండదు. మీకు తెలుసు, సింగరేణి కంపెనీలో అన్ని రకాల మొత్తం మైనింగ్లో కానీ, మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్లో కానీ అన్ని సిస్టమ్స్ గవర్నమెంట్ ఏదైతే సిస్టమ్స్ పెడుతుందో ఆ సిస్టమ్స్ అన్ని 100% ఇంప్లిమెంట్ చేసిన సంస్థ ఒక సింగరేణి సంస్థనే. కానీ ఓన్లీ మానవ తప్పిదాల వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. మీకు తెలుసు, రీసెంట్గా 7LEPలో ఒక ప్రమాదం జరిగింది. ఒక ఆఫీసర్, ఒక హెడ్ ఓవర్ మెన్, ఆయనే అండర్ మేనేజర్ యాక్టింగ్. అనంతరం గని కార్మికులకు నిర్వహించిన వివిధ పోటీలలో అత్యుత్తమంగా రాణించిన కార్మికులకు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అనంతరం రక్షణ పక్షోత్సవాలలో భాగంగా ప్రథమ చికిత్సపై కార్మికులు ప్రదర్శించిన లఘు నాటిక అందరినీ ఆలోచింపజేసింది. చెక్ చేసుకోవాలి. హెడ్ బ్యాక్ సైడ్ నో పెయిన్, నో స్వెల్లింగ్, నో బ్లీడింగ్. స్పైన్ చెక్ చేస్తున్నా, నో పెయిన్, నో స్వెల్లింగ్, నో బ్లీడింగ్. నో డిశ్చార్జ్ ఫోన్. మోకాల దగ్గర చెక్ చేస్తున్నా, నో పెయిన్, నో స్వెల్లింగ్, నో బ్లీడింగ్. పాదాల దగ్గర చెక్ చేస్తున్నా, నో పెయిన్, నో స్వెల్లింగ్, నో బ్లీడింగ్. మెల్లిగా సూపైన్ పొజిషన్లో మళ్ళీ పెడుతున్నాం. మళ్ళీ ఎయిర్ ఓపెన్ చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు రోడ్స్. ఇంకా ఈ కార్యక్రమంలో గని ఏజెంట్ చిలుక శ్రీనివాస్, మేనేజర్ మల్లేష్, సేఫ్టీ ఆఫీసర్ మహేష్, వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్, గుర్తింపు సంఘం నాయకులు, ఏఐటీయూసీ ఆర్జీవన్ ఏరియా బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లి పోషం, ఫిట్ సెక్రటరీ నాయని శంకర్, తనకి బృందం సభ్యులతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.